విశాఖ టెక్కి రాధా గాయత్రి మృతి కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆమె భర్త శ్రీచరణ్ను మసూరి పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పు ఢిల్లీలో కివడ్ కుంజ్ నగర్, మధు విహార్ ప్రాంతాల్లో ఆయన నివాసంలో ఆయనను అదుపులోనికి తీసుకున్న పోలీసులు అనంతరం మసూరి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు శ్రీచరణ్కు 14 రోజుల పాటు న్యాయ రిమాండ్ విధించడంతో ఆయనను సుధోవాలా జిల్లా కారాగారానికి తరలించినట్లుగా తెలుస్తోంది. గత జూన్ 15న మసూరి పరిధిలో బటాఘట్ అవుట్పోస్ట్ సమీపంలో కియానా హోమ్ స్టేలో భర్త శ్రీచరణ్తో కలిసి ఉన్న సమయంలో రాధా గాయత్రి అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందడం సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై రాధా గాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి తమ కుమార్తెను అల్లుడే శ్రీచరణ్ ప్రణాళికాబద్ధంగా హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మసూరి పోలీస్ స్టేషన్లో శ్రీచరణ్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ దర్యాప్తులో సేకరించిన ఆధారంగా పోలీసులు కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ని పొందారు. అనంతరం శ్రీచరణ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా భర్త శ్రీచరణ్ను పోలీసులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విశాఖ నుండి మా కరెస్పాండెంట్ నరసింహ ఉన్నారు. నరసింహ, జమీమా, ఏదైతే విశాఖ ప్రాంతానికి చెందిన రాధా గాయత్రి కేసు విషయంలోనైతే కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. విశాఖపట్నం చిన్నముసవాడ ప్రాంతానికి చెందినటువంటి రాధా గాయత్రి ఇటీవల ముసూరిలోనైతే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి అయితే మనకు తెలిసింది. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ ముసూరి పరిధిలో జరిగిన మహిళ అనుమానాస్పద మృతి కేసులో కూడా పోలీసులు ఒకవైపు కీలక పురోగతి సాధించినట్లుగా తెలుస్తుంది. మృతురాల భర్తను న్యూఢిల్లీలోని అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల న్యాయ పరిరక్షణకు అయితే పోలీసులు అయితే తరలించారు. గత 15న ముస్సోరీలోని రోడ్లోని టిఫ్రిదార్ ప్రాంతంలో జరిగినటువంటి కియాన్ హోమ్ స్టేలో పారుపుడి రాధా గాయత్రి తన భర్తతో కలిసి అయితే బస చేశారు. అయితే అదే సమయంలో అనుమానాస్పద స్థితిలో అయితే ఆమె మృతి చెందిన సంగతి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలనం సృష్టించింది. అయితే క్రమంలోనైతే దర్యాప్తులో భాగంగా ఆయనని 14 రోజులు రిమాండ్ పోలీసులు అయితే రిమాండ్ విధించింది. అయితే ఈ క్రమంలోనైతే 2 రాష్ట్రాలు కూడా కీలకంగా పనిచేశాయని కూడా శ్రీచరణ్ ఎవరైతే రాధా గాయత్రి తల్లిదండ్రులు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీచరణ్ అయితే 14 రోజులు అయితే రిమాండ్ తరలించిన నేపథ్యంలోని పలు అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అటు స్థానికమైనటువంటి రాధా గాయత్రి తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే ఈ క్రమంలోనైతే సుమారుగా 1 రోజుల పాటు జరిగినటువంటి కేసు విషయంలోనైతే సుమారుగా అటు ఏపీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అదే మంత్రి నారా లోకేష్ చొరవతో కూడా ఈ యొక్క కేసు ఒక పురోగతి సాధించినట్లుగా ఒకవైపు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఏదైతే రాధా గాయత్రి తల్లిదండ్రులకు కొంత ఊరట లభించిందని కూడా మనం చెప్పవచ్చు. ఏదైతే శ్రీచరణ్ అదుపులో తీసుకున్న నేపథ్యంలో పోలీసులు 14 రోజుల్లో కూడా పలు ఆధారాలు కూడా రానున్నాయని కూడా పోలీసులు న్యాయ విచారణలో భాగంగా ఈ యొక్క కేసు కూడా ముమ్మర దర్యాప్తులో భాగంగా నిన్న 14 రోజులు ఆయనకి రిమాండ్ చేశారు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరసింహ.